వాట్ ఈజ్ నెస్టెడ్ స్ట్రక్చర్? ఒక స్ట్రక్చర్ లోపల ఇంకొక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తే దాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అంట. డిక్లేరింగ్ ఏ స్ట్రక్చర్ ఇన్సైడ్ ఆఫ్ అనదర్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ స్ట్రక్చర్. ఈ నెస్టెడ్ స్ట్రక్చర్స్ అనేవి 2 వేస్గా మనం క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ నెస్టెడ్ స్ట్రక్చర్ ఇన్ 2 వేస్. ఫస్ట్ వే బై యూజింగ్ సపరేట్ స్ట్రక్చర్స్. అంటే ఒక స్ట్రక్చర్ తీసుకొని ఆ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ అనేది ఇంకో స్ట్రక్చర్ లోపల క్రియేట్ చేస్తే దాన్ని బై యూజింగ్ సపరేట్ స్ట్రక్చర్ అంట. సింటాక్స్ గమనిస్తే స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ దీని లోపల డేటా టైప్ మెంబర్స్ ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ స్ట్రక్చర్ బిలో క్రియేట్ చేస్తున్నాం. స్ట్రక్చర్ బి దీని లోపల దీనికి సంబంధించిన వేరియబుల్స్ ఉన్నాయి. డేటా టైప్ మెంబర్ 1, డేటా టైప్ మెంబర్ 2 ఉన్నాయి. దీని లోపల దీనికి సంబంధించి స్ట్రక్చర్ బికి సంబంధించి ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ ఏకి సంబంధించిన వేరియబుల్ అనేది స్ట్రక్చర్ బి లోపల వేరియబుల్ క్రియేట్ చేస్తాం. స్ట్రక్చర్ నేమ్, దిస్ ద స్ట్రక్చర్ ఏ నేమ్ అండ్ వేరియబుల్ నేమ్. క్రియేటింగ్ ఏ వేరియబుల్ ఫర్ స్ట్రక్చర్, దీన్ని ఏమంటాం? బై యూజింగ్ సపరేట్ స్ట్రక్చర్ అంటాం. ఎగ్జాంపుల్, స్ట్రక్చర్ కాలేజ్ నేమ్. ఈ కాలేజ్కి వేరియబుల్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. కాలేజ్ అనేటువంటి స్ట్రక్చర్కి వేరియబుల్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. దీన్ని బై యూజింగ్ సపరేట్ స్ట్రక్చర్ అంటాం. నెక్స్ట్ వన్, బై యూజింగ్ ఎంబెడెడ్ స్ట్రక్చర్. ఎంబెడెడ్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ లోపల స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం. ఇది అవుటర్ స్ట్రక్చర్, దీని లోపల మళ్ళీ మనం ఇన్నర్ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం. దీన్ని ఏమంటే బై యూజింగ్ ఎంబెడెడ్ స్ట్రక్చర్ అంటాం. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ గమనిస్తే స్టూడెంట్ అని తీసుకున్నాం. నేము, రోల్ నెంబర్, ఇది అవుటర్ స్ట్రక్చర్. దీని లోపల ఏం డిఫైన్ చేస్తాం? ఇన్నర్ స్ట్రక్చర్. ఈ ఇన్నర్ స్ట్రక్చర్ డిఫైన్ చేసిన తర్వాత అక్కడే వేరియబుల్ని డిఫైన్ చేస్తాం ఇన్నర్ స్ట్రక్చర్కి. దీన్ని ఏమంటామంటే ఎంబెడెడ్ స్ట్రక్చర్ అంటాం. ఈ విధంగా మనం నెక్స్ట్ స్ట్రక్చర్ పర్ఫామ్ చేయొచ్చు.